సో రీసెంట్ గా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం చాలా నర్సరీల్లో యూజ్ చేసేటువంటి మోస్ట్ కామన్ పెస్టిసైడ్ ఒక దాన్ని ఎంత అమౌంట్ లో యూజ్ చేసినా కూడా హనీ బీస్ కి చాలా చాలా ప్రమాదకరం అని తెలుసుకున్నారు. నికోటినాయిడ్స్ అనే కెమికల్ ని కలిగిన పురుగుల మందుని ప్రతి ఫామ్ లోను ప్రతి ఫార్మర్ మినిమం డోసేజెస్ లో యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ కెమికల్ ఏదైతే ఉందో అది హనీ బీస్ ని క్రాస్ పోలినేట్ చేయకుండా ఉంచేలా ఉపయోగపడుతుంది. కానీ ఈ పర్టికులర్ కెమికల్ వల్ల ఎంత డోసేజ్ లో వాడినా, మినిమం పర్మిసిబుల్ అమౌంట్స్ లో వాడినా కూడా హనీ బీస్ యొక్క రిప్రొడక్టివిటీ తగ్గిపోయి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందని వీళ్ళు ఈ రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నారు. ఈ నికోటినాయిడ్స్ అనేవి వాటర్ సాల్యుబుల్ కెమికల్స్. జనరల్ గా ఈ నికోటినాయిడ్స్ అనేవి గ్రౌండ్ నట్ ఆర్ ఆయిల్ పామ్, సన్ఫ్లవర్ ఇలాంటి క్రాప్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారట. వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ హనీ బీస్ ని తీసుకుని ఒక నర్సరీలో ఈ నికోటినాయిడ్స్ ని స్ప్రే చేసి వదిలితే కొన్ని రోజుల తర్వాత ఆ హనీ బీస్ అన్ని కూడా చనిపోయాయట. అండ్ ఆల్సో ఆ కార్కాసెస్ అన్నింటిని అనలైజ్ చేసిన తర్వాత హనీ బీస్ అన్నిటికి 90% ఆఫ్ రిప్రొడక్టివిటీ రేట్ తగ్గిపోయిందని